అందరికీ షలోం. బాగున్నారా? ఒక ఇంట్లో ఇద్దరు స్త్రీలు నివసిస్తున్నారు. అందులో ఒక స్త్రీ మొదట తన బిడ్డకు జన్మనిచ్చింది. రెండవ స్త్రీ మూడవ దినమున తన బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఇద్దరు తల్లులు పడుకొని ఉండగా ఒక తల్లి బిడ్డ ఆ బిడ్డ మీద పడి చనిపోవడం వల్ల ఆ చనిపోయిన బిడ్డను బ్రతికి ఉన్న బిడ్డ తల్లి ప్రక్కన పడుకోబెట్టి ఆ బ్రతికి ఉన్న బిడ్డను తను తీసుకుపోతుంది. ఈ విధంగా ఒక రోజు గడుస్తుంది. అయితే ఆ చనిపోయిన బిడ్డను పాలివ్వడానికని తన తల్లి చూచినప్పుడు బిడ్డ చనిపోయి ఉంటుంది. మరుసటి ఉదయము ఈమె నా బిడ్డ కాదు తను ఆనవాలు చేత గ్రహించి ఈ బిడ్డ నా బిడ్డ అని బ్రతికి ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు లేదు ఈ బిడ్డ నా బిడ్డ అని వారిద్దరూ అనుకొనిచుండగా వారు సొలొమోను రాజు దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు రాజు వీరి బిడ్డ ఎవరు అని అడిగినప్పుడు ఇద్దరు నా బిడ్డే అని అన్నప్పుడు తను కత్తి తీసుకురండి, ఈ బిడ్డ సగం చేసి సగం నీకు సగము తనకు ఇస్తానన్నప్పుడు ఆ కన్న తల్లి తన పేగులు తరుకుపోయి వద్దు ఈ బిడ్డను ఆమెకే ఇవ్వు అన్నప్పుడు ఆ నిజమైన తల్లి ఎవరో గ్రహించాడు. అదే విధంగా ఆ దేవాది దేవుడు కూడా మనల్ని తన యొక్క రక్తం ఇచ్చి ప్రేమించి మనల్ని తన బిడ్డలుగా చేసుకొని ఉన్నాడు. తన ప్రేమ అంతటిని మనపై చూపించి మన కోసము ఎంతగా ఎదురు చూస్తున్నాడో కదా. ఆ ప్రేమకు తగినట్టుగా మనం జీవిస్తూ ఆయన యొక్క రక్షణకరమైన దక్షిణ హస్తము కింద మనం ఉన్నట్లయితే ఎలాంటి ఆపద కీడు రాకుండా కాపాడే దేవుడై ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.